హాయ్ హలో నమస్తే పీపుల్ వణకం ఎల్లరికీ నమస్కార ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్గా అండి మీరు ఎలా ఉన్నారు ఏంటంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ అకీస్ లైఫ్ స్టైల్. ఈరోజు ఎపిసోడ్ ఏంటి అని అంటే మేము ఇంటి ముందు పందిరి వేసుకున్నాం కదా గృహప్రవేశంకి ఆ పందిరి గుంజులు విప్పుకోవాలన్నమాట. ఈరోజు 5th డే కాబట్టి మేము ఆ పందిరి గుంజులు విప్పుకుంటున్నాం. ఆ పందిరి గుంజులు విప్పుకునేటప్పుడు నార్మల్గా చిన్న రిచువల్ లాగా చేస్తాము. అది ఎలా ఏంటి అనేది ఈ ఎపిసోడ్లో చూపించేస్తాను. అండ్ ఎట్ ద సేమ్ టైం చాలామంది 9 డేస్కి 11 డేస్కి అకార్డింగ్ టు వాళ్ళ ముహూర్తం విప్పుకుంటారు. మేము మాత్రం 5 డేస్కి విప్పుకుంటున్నాం. సో ఆ విప్పుకునే ప్రాసెస్ ఏంటి, అసలు ఎందుకు దాన్ని చేస్తారు ఏంటి అనేది ఈ వీడియోలో నేను చూపించేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం నేను మా పొలంకి వెళ్ళాను ఈరోజు. ఆ పొలంలో ఏం చేస్తాము, అసలు ఎందుకు పొలంకి వెళ్ళాము అనేది కూడా ఈ ఎపిసోడ్లో చూపించేస్తాను. మరి ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎవ్రీడే ఇలా పందిరి గుంజలు అల్లుకోవాలన్నమాట. ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్ అల్లుకొని ఇలా ముగ్గు పెట్టుకోవాలి. సో అక్క వాళ్ళు ముగ్గు పెట్టేశారు. అండ్ ఇక్కడ నేను ఏంటంటే పందిరిలో చిన్న పిల్లల్ని కూర్చోబెట్టి స్వీట్ తినిపించాలన్నమాట పందిరి గుంజలు ఇప్పేటప్పుడు. సో ఆ స్వీట్ నేను ఇక్కడ కర్ణాటక స్టైల్ నొచ్చుని ప్రిపేర్ చేసేసుకుంటున్నా. ఏం లేదు, చాలా సింపుల్. ఈ నొచ్చు ప్రిపేర్ చేసుకోవడం ఏంటంటే 1 కప్ ఆఫ్ గోధుమ రవ్వకి 1 కప్ ఆఫ్ బెల్లం తీసుకొని 3 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అండ్ 2 నుంచి 4 వరకు ఇలాచి తీసుకోవాలి. నెయ్యి, కొబ్బరి పొడి, అంతే. పచ్చి కొబ్బరి పొడి చేసుకోవాలన్నమాట. సో కొబ్బరి పొడి చేసుకొని 1 కప్ ఆఫ్ కొబ్బరి పొడి తీసుకోవాలన్నమాట. ఏంటంటే ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అని అంటే ఒక బాండి పెట్టేసుకోండి. అండ్ 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసేసుకోండి. ఆ 3 కప్స్ వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనము 1 కప్ ఆఫ్ గోధుమ రవ్వ తీసుకున్నాం కదా, దొడ్డు గోధుమ రవ్వ, ఆ దొడ్డు గోధుమ రవ్వ వేసుకోండి. అండ్ దొడ్డు గోధుమ రవ్వ ఉడకడానికి చాలా టైం పడుతుంది. రవ్వ ఉడికిన తర్వాతకి మంచిగా బాయిల్ అవ్వాలి. ఆ రవ్వ మంచిగా బాయిల్ అయిన తర్వాతకి బెల్లం వేసుకోండి. బెల్లం మంచిగా ఆ రవ్వ అదంతా మిక్స్ అయ్యేటట్టు మంచిగా మిక్స్ చేసుకోండి. అండ్ ఆ బెల్లం మంచిగా కరిగిపోయిన తర్వాతకి ఇలాచి వేసుకోండి. ఇలాచి వేసుకొని అలా మిక్స్ చేస్తూ ఉండండి. రవ్వ అనేది కన్సిస్టెన్సీ దగ్గర పడుతూ ఉంటుంది. అదంతా మంచిగా దగ్గర పడిపోతున్న మూమెంట్లో ఏం చేయాలంటే మనం పచ్చి కొబ్బరి పొడి తురుము పెట్టుకున్నాం కదా, తురుముకోవచ్చు. లేదు మేము తురుముకునే అంత టైం లేదు అన్న వాళ్ళు నాలాగా మిక్సీ కూడా పట్టుకోవచ్చు అనమాట. మిక్సీ పట్టుకొని ఆ పచ్చి కొబ్బరి పొడి ఉంటుంది కదా, తురుము, ఆ తురుముని అందులో వేసుకొని మంచిగా ఒక 5 మినిట్స్ అలా కలుపుకొని స్టవ్ పైన ఉంచేసుకోండి. అంటే ఉడకడానికి ఉంచేసుకోండి. దెన్ ఆఫ్టర్ ఒక గ్లాసెడు అంటే టీ కప్పు అంత నెయ్యి వేసేసుకుంటున్నా. ప్యూర్ ఆవు నెయ్యి అనమాట ఇది. నేను లాస్ట్గా ఇంకా దింపేసుకుంటాము అన్న మూమెంట్లో వేసేసుకుంటున్నాను అనమాట. ఒక 5 మినిట్స్ అలా పెట్టుకుంటే స్టవ్ పైన ఆ నెయ్యి అంతా కరిగిపోతుంది. మంచిగా నీట్గా కలిపేసుకోండి. ఆ నెయ్యి అంతా కరిగిపోయేంత వరకు కలిపేసుకున్న తర్వాతకి ఇంకొక 5 మినిట్స్ అలా స్టవ్ పైన పెట్టేసుకొని దింపేయడమే. వేడి వేడి నొచ్చు రెడీ టు సర్వ్ అనమాట. సమ్మర్స్లో ఈవినింగ్ టైం, నైట్ టైం వేడి వేడిగా ఇలా చేసుకొని తింటే చాలా ఎమ్మిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇక్కడ పిల్లల్ని పందిరి గుంజల్లో కూర్చోబెట్టి తినిపిస్తున్నాం అనమాట ఆ స్వీట్ని. అక్కడ వాటర్ వస్తున్నాయి, పాపం పిల్లలు అలానే కూర్చొని తిన్నారు. లైక్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆల్టర్నేట్ అనమాట. అందుకే అలా కూర్చొని తింటున్నారు. అండ్ పందిరంతా తిప్పేసాము. అండ్ నా చిలుకలు, పందిరికి కట్టిన చిలుకలంతా పిల్లలు తీసుకొని వెళ్ళిపోయారు, చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి. సో చాలా బాధ అనిపించింది. క్లీనింగ్ చేసుకోవడానికి కూడా చాలా టైం పట్టింది. అండ్ ఈ కుండలు అలా మారు పూజ అయ్యేంత వరకు అలానే పెట్టాలన్నమాట. అండ్ ఇక్కడ మా వాళ్ళు బజ్జీ పార్టీ చేసుకుంటున్నారు పందిరి గుంజలు ఇప్పినందుకు. మా మమ్మీ వాళ్ళు ఐ డింట్ లైక్ దోస్ బజ్జీస్. ఐ డింట్ హ్యాడ్. నాకు నచ్చితే ఒక 2-3 తింటాను, లేకపోతే నాకు నచ్చకపోతే ఒకటి తినేసి పక్కకు జరిగిపోతాను. సో నచ్చలేదు నాకు. అండ్ ఇక్కడ నేను ఏంటంటే పైకి వచ్చేసి చిలకలకి వాటర్ పోసాను అనమాట. నేను అక్కడ ఉన్న రోజులు అలా ముంతలో వాటర్ పెట్టుకున్నాం అనమాట చిలకలకి. అండ్ ఇక్కడ వీ హ్యావ్ స్టార్టెడ్ అనమాట. 5:36 అరౌండ్ మా కజిన్తో స్టార్ట్ అయిపోయాము. తమ్ముడు, నేను, మా కజిన్ పొలంకి వెళ్ళడానికి. దర్ ఈస్ అ రీజన్ టు గో టు దిస్ ఫీల్డ్. ఆ రీజన్ ఏంటి అనేది ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు చూడండి, నేను చెప్పేస్తాను ఎందుకు వెళ్ళాను ఏంటి అనేది. అండ్ ఇక్కడ వెళ్ళిపోయాము. అండ్ అసలు రూట్ అంతా బాగాలేదు, గచ్చులుగా ఉంది. బట్ ఆల్సో వీ వెంట్.
అండ్ ఏంటంటే వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది కదా! మనం సిటీలో ఉన్న వాళ్ళం ఇదంతా మిస్ అయిపోతాము. ఇది నా మా పొలం అని తెలుసు. ఇక్కడ మా పొలం ఉంది అని తెలుసు. బట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మా పొలం అనేది నాకు ఐడియా లేదు. నేను అంత ఎక్కువగా ఇవంతా పట్టించుకోను. ఐ మీన్ వెళ్ళను అంత ఎక్కువగా విలేజ్‌కి కాబట్టి ఎక్కడ ఏంటి అనేది నాకు అంత ఐడియా లేదు ఇదంతా. బట్ మా పొలం ఇక్కడ ఉంటది అని మాత్రం తెలుసు. ఎంత అనేది నాకు తెలీదు. ఎంత అనేది నాకు తెలీదు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది తెలీదు. ఇది మాది మా నేబర్స్ వాళ్ళది అంతా కలిపే అనమాట. సో, అదంతా వ్యూ అనేది చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ ఇది మా మామిడి చెట్టు మా పొలంలో. ఇంకా 3, 4 మామిడి చెట్లుండేవి నరికేశారు. బట్ ఈ మామిడి చెట్టు మాత్రం అలా ఉంది. నేబర్స్ అంతా తీసేసుకున్నారు. రిలేటివ్స్ నేబర్స్ మామిడి పళ్ళు పెరిగాయి. చాలా పెరిగాయి. మేము కూడా కొన్ని తీసుకున్నాము. బట్ ఏంటంటే నేబర్స్ అంతా తీసేసుకున్నారు. ఇంకేం చేస్తాం? ఏం చేయలేము. ఇంక మనం ఎక్కడో అక్కడ ఎలాగో ఉండం కాబట్టి ఉన్న వాళ్ళని యుటిలైజ్ చేసుకోవాలనమాట. దానికి కేర్ తీసుకోవట్లేదు ఎవరు అంతగా. ఐ మీన్ ఏంటంటే ఇంతకుముందు బాబాయ్ ఉండేవారు. సో, బాబాయ్ కేర్ తీసుకునేవారు వాటర్ పోసి అదంతా. బట్ ఇప్పుడు ఏంటంటే రెయినీ సీజన్‌లో వచ్చిన వాటరే అది స్టోరేజ్ చేసుకొని వాటిని లేనప్పుడు రీయూజ్ చేసుకొని దాని లైఫ్ అది లీడ్ చేస్తుందనమాట. బట్ ఆల్సో ఇట్ వాస్ గివింగ్ బ్యూటిఫుల్ ఫ్రూట్స్ అనమాట. గాలి దుల్లేసింది కదా! అప్పుడు మామిడికాయ పడింది. ఐ వాస్ చెకింగ్ అనమాట. జీడి నా చేతికి అంటింది. సో, లైక్ చాలా ఫ్రెష్‌గా ఉంటాయి మామిడి పళ్ళు అక్కడ. చాలా స్వీట్‌గా ఉంటాయి. యమ్మీగా ఉంటాయి మామిడి పళ్ళు. సో, దట్స్ ద స్టోరీ ఆఫ్ అవర్ మ్యాంగో ట్రీ అనమాట. ఇన్ అవర్ పొలం అనమాట. అండ్ ఇక్కడేంటంటే నేను మీ అందరికీ వ్యూ చూపిస్తున్నా. ప్లీజ్ ఇగ్నోర్ మై ప్రెజెన్స్. లైక్ ఏంటంటే నేను హెయిర్‌ని పైకి పెట్టుంచాను. అండ్ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా! ఇట్ మే ఎఫెక్ట్ మై నెక్ అనేసి అనిపించింది. చెమటకాయలు అవన్నీ వస్తాయి. ఆ చెమటకి అదంతా ఐ కాంట్ అనమాట. సో, నీ అక్కడ ఉన్నన్ని రోజులు హెయిర్ పైకే ఉంది నాది. ఆల్మోస్ట్ ఎప్పుడో ఒకసారి అలా బయటికెళ్తున్నప్పుడు మాత్రమే జుట్టేసుకున్నా. లేకపోతే అలా హెయిర్ పైకే పెట్టేసాననమాట. సో దట్ ఇట్ విల్ బీ లైక్ ఇరిటేటింగ్‌గా ఉండదు అండ్ కంఫర్టబుల్‌గా ఉంటది అని అంతే. సో, వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. సో, ఆ వ్యూనంతా ఎంజాయ్ చేసామనమాట. చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది ఆ రోజు వెదర్ అనేది. అండ్ నేనక్కడికి ఎందుకు వెళ్ళాను అనంటే, మా తాతయ్యని ఈ పొలంలో పెట్టామనమాట. సమాధి చూడ్డానికి ఐ మీన్ దర్శించుకోవడానికి వెళ్ళాననమాట. మళ్ళీ ఎప్పుడొస్తానో తెలీదు. సో, నాకు ఒక చిన్న ఫ్రీ టైం దొరికింది ఈవినింగ్ టైం. సో, వెళ్ళి రావాలి అంటే దర్శనం చేసుకొని రావాలి అని చెప్పేసి బ్లెస్సింగ్స్ తీసుకొని రావాలి అని చెప్పేసి వెళ్ళాను. ఐయామ్ సో సారీ. ఐ వాస్ నాట్ ఏబుల్ టు రికార్డ్ సమాధి అండ్ ఆల్. లైక్ ఐ డిడ్ంట్ ఫెల్ట్ ఇట్ షుడ్ బి షోన్ అనేసి అందుకే రికార్డ్ చేయలేకపోయాను. అండ్ యూ నో రైట్, ఎందుకో అక్కడికి వెళ్తే మనం బిట్ ఎమోషనల్ అయిపోతాం కాబట్టి ఐ డిడ్ంట్. సో, వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. నేను దర్శనం చేసుకొని ఆల్మోస్ట్ ఇదంతా నీట్‌గా అంటే ఆ సీనరీ అదంతా నాకు మంచిగా అనిపించింది. ఆ ఆకాశం, ఆ మబ్బులు లైక్ ఆ టైంలో గాలి ధూళి రావడం అదంతా చాలా బ్యూటిఫుల్‌గా అనిపించిందనమాట. ఇంకా చూసేసి మేము బ్యాక్ టు హోమ్ అనమాట. ఇంక ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ మేము ఇంకా ఇలా మినీ పార్టీ చేసుకున్నాం అనమాట. రస్నా విత్ టొమాటో మ్యాగీ. మీరు కూడా ఇంతేనా? కజిన్స్ ఉన్నప్పుడు ఇలా పార్టీ చేసుకుంటారా? కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పేయండి. చూసారు కదండి ఎపిసోడ్. ఎలా అనిపించింది? పందిరి గుంజులు విప్పే రిచువల్ ఇలా సెలబ్రేట్ చేస్తారన్నమాట మా కర్ణాటకలో. అండ్ ఇట్ సేమ్ టైం మా పొలం కూడా చూసారు కదా. ఎలా అనిపించింది మీకు? కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చింది అనుకున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ యువర్ బెల్ ఐకాన్ గైస్. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది. సో దట్ మీరు నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా చూసేస్తారనమాట. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. లెట్స్ మీట్ in another video. Until then, keep smiling. This is your Saki signing off for the day. Bye bye.